రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న టీడీపీ ఓడిపోయిన నియోజకవర్గం అది. ఎమ్మెల్యేకు ఉన్న అన్ని సౌకర్యాలు అందుతాయనే ఆలోచనతో ఇన్ఛార్జ్ పదవి కోసం 4 స్తంభాల ఆట నడుస్తుంది. వీరి మధ్యలో మరో పోటీదారుడు ఎంట్రీ ఇవ్వడంతో రూలింగ్ పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? పొలిటికల్ గేమ్లో గేమ్ చేంజర్ అయ్యేదెవరు? తెలియాలంటే ఆ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మారుమూలన కర్ణాటక సరిహద్దులో ఉంది ఆలూరు నియోజకవర్గం. గత 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ముద్రపడిన నియోజకవర్గం. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచినా ఆలూరులో మాత్రం ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఎమ్మెల్యేతో సమానమైన హంగు ఆర్భాటాలు, హక్కులు, బాధ్యతలుంటాయి కాబట్టి ఇన్ఛార్జ్ కోసం చాలా క్రేజ్ కనిపిస్తుంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆలూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మతో పాటు వీరభద్రగౌడ్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, వైకుంఠ శివప్రసాద్, మీనాక్షి నాయుడు తదితరులు ఇన్ఛార్జ్ పదవి రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ జాబితాలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా చేరారు. తన సోదరుడికి ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇన్ఛార్జ్ పదవిపై కన్నేసిన గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లందరినీ పిలిచి మరీ టీడీపీలో చేర్పిస్తున్నారట. దీంతో ఆయన కూడా ఇన్ఛార్జ్ పదవి రేసులోకి రావడంతో ఆలూరులో తమ్ముళ్ల పదవి పోరు తారాస్థాయికి చేరింది. ఆలూరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 9 సార్లు విజయం సాధించగా, స్వతంత్ర పార్టీ ఒకసారి, టీడీపీ, వైసీపీ చేరి 3 సార్లు విజయం సాధించాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరగగా వరుసగా 3 సార్లు వైసీపీ విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి బి విరూపాక్షి టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్పై ఊహించని రీతిలో అనూహ్య విజయం సాధించారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోయిన రాష్ట్రంలో ఆ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థి వీరభద్రగౌడ్తో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ, వైకుంఠం శివప్రసాద్, మాజీ జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ సవాహుల జాబితాలోకి తాజాగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేరారు. ఎన్నికల ముందు వరకు టీడీపీ తరపున ఆలూరు టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం గుంతకల్ టికెట్ అయితే ఇస్తామని, ఆలూరు టికెట్ ఇవ్వలేమని తెగేసి చెప్పింది. విధిలేని పరిస్థితుల్లో ఆయన గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆలూరు నియోజకవర్గంలో తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు తన సోదరుడిని రంగంలోకి దింపారు. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో తన హయాంలో విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. త్వరలో అన్ని మండలాల పరిధిలోని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకోనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారట. దీంతో తాను కూడా ఇన్ఛార్జ్ రేసులో ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నట్టు సంకేతాలిస్తున్నారు. పార్టీలో ఎప్పుడు చూసినా అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతూ గత 35 ఏళ్లు ఎమ్మెల్యేగా గెలవలేని టీడీపీ నేతలు తాజాగా ఇన్ఛార్జ్ పదవి కోసం కుమ్మలాడుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధిష్టానం మాత్రం మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వైకుంఠం శివప్రసాద్కి ఇస్తుందా, లేక మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలకు ఇచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు మాజీ మంత్రి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన సోదరుడిని ఇన్ఛార్జిగా నియమించాలని సర్వశక్తులు ఒడ్డుతుండటంతో ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలే అంతర్గత కుమ్మలాటలతో నియోజకవర్గంలో విజయానికి మొహం వాచి ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజాగా ఇన్ఛార్జ్ పదవి కోసం కొమ్ములాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఉట్టిగెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఎమ్మెల్యేగా గెలవలేని నేతలు ఇన్ఛార్జ్ పదవి కోసం పాకులాడడం తీవ్ర విమర్శలకు గురవుతుంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం తమలో తాము కలహించుకునే ఆలూరు తెలుగు తమ్ముళ్ల వైఖరిని మార్చేందుకు హైకమాండ్ ఏం చేస్తుంది? దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా? అందరినీ ఏకతాటిపై నిలిపి పార్టీని గాడిలో పెట్టుకుంటే 2029లో జరిగే ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని తెగేసి చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు.